రాజధానిలో వరద నీటి నియంత్రణ కోసం నెదర్లాండ్స్ సంస్థ ఇచ్చిన ప్రతిపాదనలకు ముఖ్యమంత్రి చంద్రబాబు ఆమోదం తెలిపారు. కొండవీటి వాగు 21 కిలోమీటర్ల మేర, పాలవాగు 16.7 కిలోమీటర్ల మేర, వైకుంఠపురం వైపు 8 కిలోమీటర్ల మేర గ్రావిటీ కాల్వల ఏర్పాటును ఆమోదించారు. 3 కాల్వలను వెడల్పు చేసేందుకు త్వరలోనే టెండర్లు ఆహ్వానిస్తున్నట్లు మంత్రి నారాయణ వెల్లడించారు. శాఖమూరు, నీరుకొండ, కృష్ణాయపాలెం వద్ద 3 రిజర్వాయర్లు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. కొండవీటి వాగు, పాలవాగు, ఎందుకంటే ఈ యొక్క కొండవీటి వాగు యొక్క వాటర్ ఫ్లో క్యాచ్మెంట్ ఏరియా 450 ఎకరాల్లో ఉంటుంది. మొత్తం ఇక్కడ 450 ఏకర్స్లో. అందువల్ల మనం కట్టే అమరావతి క్యాపిటల్ సిటీ 217 చదరపు కిలోమీటర్లు. ఫ్యూచర్లో ఎటువంటి ప్రాబ్లం రాకుండా ఉండాలనే ఉద్దేశంతో ఈ యొక్క బ్లూ కన్సల్టెంట్ నెదర్లాండ్స్ వాళ్ళతోనూ టాటా కన్సల్టెంట్స్ ఇద్దరితో కలిసి డిజైన్ చేయించడం జరిగింది. వాళ్ళు ఇచ్చిన డిజైన్స్ ఈరోజు ముఖ్యమంత్రి గారితో చాలా డీటెయిల్గా పర్సూ చేయడం జరిగింది. టోటల్ కెనాల్స్కి కానీ లేదా రిజర్వాయర్స్కి కానీ మొత్తం 2226 ఎకరాలు యాక్చువల్గా ఈ క్యాపిటల్ సిటీలో పోతుంది. ముఖ్యమంత్రి గారు దీని మీద అప్రూవల్ ఇచ్చారు. దీన్ని ప్రొసీడ్ అవ్వమన్నారు. దీని ప్రకారం సిఆర్డీఏ వాళ్ళు ఎస్టిమేషన్స్ రెడీ చేసి మరొక 1 మంత్ లోపల దీని మీద టెండర్లు పిలిచి వర్క్ టేకప్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే జూలై ఆగస్టు కల్లా వర్షాలు వస్తాయి కాబట్టి వర్షాలు వచ్చే లోపల మేజర్ పార్ట్ ఆఫ్ వర్క్ చేయమని ముఖ్యమంత్రికి ఆదేశించడం జరిగింది. దాని ప్రకారం దీన్ని టేకప్ చేసి ముందుకు పోవడం జరుగుతుంది.